వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను మీ ప్రత్యూష. సీతారామ ప్రాజెక్టు ఓపెనింగ్ పై కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తుంది? ప్రాజెక్టు తామే నిర్మించామని క్రెడిట్ కొట్టేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుంది. కేసీఆర్ ప్రతిపాదించిన డిజైన్లో కాంగ్రెస్ సర్కార్ మార్పులు చేసింది. ఎన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు నీళ్లు తరలించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. సీతారామ ప్రాజెక్టులో తమ వాటా తేల్చాలంటూ జలకుట్రలపై జంగ్ సైరన్ మోగిస్తున్నారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చింది మేమైతే తొలి ఫలితం మాకు దక్కకుండా ఎక్కడికో నీళ్లు తరలిస్తున్నారని భద్రాద్రి జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టులో మా వాటా తేల్చండి. భూములు ఇచ్చింది మేమే, సాగునీరు వేరే ప్రాంతానికా? కేసీఆర్ ప్రతిపాదించిన ప్లాన్ ఎందుకు మార్చారు? ఎన్కూరు లింకు కెనాల్ మతలబేంటి? రేవంత్ సర్కారుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు సంధిస్తున్న ప్రశ్నలివి. ఒకవైపు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం సర్కారు సిద్ధమవుతుంటే, మరోవైపు భద్రాద్రి రైతులు జంగు సైరన్ మోగించేందుకు సన్నద్ధమయ్యారు. సీతారామలో తమ జిల్లా వాటా సంగతి తేల్చాలని హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన మాకు తొలి ఫలితం దక్కకుండా అన్యాయం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమంటూ సర్కారును నిలదీస్తున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ సైతం పోరుకు సిద్ధమైంది. సీతారామ ప్రాజెక్టులో భద్రాద్రి జిల్లా నీటి వాటా విషయంలో విపక్ష బీఆర్ఎస్ తో పాటు స్థానిక కాంగ్రెస్, వామపక్ష నేతలు సైతం ఒకే తాటిపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అట్టహాసంగా సీతారామ ప్రాజెక్టు ఓపెనింగ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. మరోవైపు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీలు, వర్గాల నుంచి సీఎం టూర్కు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. వాస్తవానికి గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రతిపాదించిన సీతారామ ప్రాజెక్టు డిజైన్ వేరు. ఆ లెక్క ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షలకు పైచిలుకు ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించారు. ప్రాజెక్టు కేంద్రీకృతమైన పినపాక, కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాలకు సాగునీరు ఇచ్చేందుకు రోళ్లపాడు రిజర్వాయర్కు పూనుకున్నారు. అయితే అటవీ పర్యావరణ అనుమతులు అడ్డంకిగా మారడంతో నాటి సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. చిన్న చిన్న లిఫ్టుల ద్వారా గోదావరి జలాలు ఎత్తిపోసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు నీరు ఇవ్వాలని డిజైన్ చేశారు. అయితే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజైన్లో కొంత మార్పులు చేసింది. పాలేరు జలాశయానికి వెళుతున్న ప్రధాన సీతారామ కాలువకు ఏన్కూరు మండలం వినోబానగర్ దగ్గర లింక్ కెనాల్ తవ్వించింది. ఇక్కడే వివాదం మొదలైంది. వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు తరలించేందుకు ఈ లింక్ కెనాల్ను ఏర్పాటు చేసింది. వైరా, సత్తుపల్లి ప్రాంతంలోని 1,70,000 ఎకరాలకు నీరు అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు మొత్తం తామే నిర్మించామన్న లెవెల్లో కాంగ్రెస్ సర్కారు బిల్డప్ ఇస్తుంది. క్రెడిట్ హైజాక్ చేసేందుకు ఆగమేఘాల మీద ప్రాజెక్టు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ ఖరీఫ్ సీజన్లోనే నీళ్లు ఇస్తామని హంగామా చేస్తున్నది. కాంగ్రెస్ సర్కారు అత్యుత్సాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు అన్యాయం జరుగుతున్నది. సీతారామ ప్రాజెక్టు తొలి ఫలితం అందుకోవలసిన భద్రాద్రి జిల్లాకు కాకుండా ఇప్పుడు ఏన్కూరు లింకు కెనాల్తో అన్యాయం జరుగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సీతారాం సాగర్ ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నామని చెప్పేసి మంత్రులు ప్రకటించారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం ఒకటే అడుగుతూ ఉంది. సీతారాం ప్రాజెక్టు ఎక్కడ నిర్మించారని చెప్పేసి అడుగుతున్నాం. ఆ నిర్మించినటువంటి ప్రాంతంకి నీళ్ళు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకి నీళ్ళు ఎలా తీసుకుపోతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇతర ప్రాంతాలు అంటే ఈరోజు సాగర్ కెనాల్లో కలిపి తెలంగాణతో పాటు ఆంధ్రాకు కూడా నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇటువంటి పరిణామాలు ఎప్పుడూ లేవు. సీతారాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టినప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తామని చెప్పారు.
కానీ ఈరోజు ఒక్క చుక్క నీరు కూడా 8 మండలాల గుండా ఈ ప్రవహిస్తున్నప్పటికీ ఒక చుక్క నీరు ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత డిజైన్ని మార్చి కొత్తగా ఈరోజు సాగర్ కెనాల్ కలుపుతూ ఒక కాలువని 100 కోట్లతోటి నిర్మించి యుద్ధ మేఘాల మీద ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఇవాళ ప్రారంభానికి సిద్ధపడుతుంది ప్రభుత్వం. ఈ జిల్లా రైతాంగాన్ని, ఈ జిల్లా ప్రజల్ని నిలువున మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు అనేది తెలంగాణ రైతు సంఘం చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు వస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీ విజిలెన్స్ని, ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఒకసారి పరిశీలించమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అన్యాయం చేసి ఇతర ప్రాంతాలకి నీళ్లు తీసుకుపోవడం కోసం ఈ పన్నాగాలు ఉన్నాయి తప్ప వేరేది లేదు. ఎందుకు మనం ఈ విషయం చెప్తున్నామంటే కుమ్మరిగూడెం అనే చోట ప్రాజెక్టు ప్రారంభించిన కాడ కానీ ఆ తర్వాత ఉన్నటువంటి 2వ పంప్ హౌస్ కానీ 3వ పంప్ హౌస్ కానీ ఎక్కడ కూడా కాలువ పూర్తి కాలేదు. అక్కడ ఈ సీతారాం సాగర్కి రావాల్సినటువంటి బ్యాక్ వాటర్ నిర్మించేటటువంటి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అక్కడ సీతారాం సాగర్కి లాకులు పెట్టలేదు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా వర్షపు నీరు తప్ప ఇంకోటి లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వర్షపు నీరుని ఈరోజు 2వ ఫేజ్లో ఉన్నటువంటి 2వ పాయింట్లో ఉన్నటువంటి వాటర్ని విడుదల చేసి మేము బ్రహ్మాండంగా సీతారాం సాగర్ ప్రాజెక్టును నిర్మించడం అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకోటి కాదు. సీతారామ ప్రాజెక్టు నీళ్ళని వైరా ప్రాజెక్టులోకి, నాగార్జున సాగర్ కాలువలోకి వదలడానికి రంగం సిద్ధం చేశారు. నీళ్లు వదలడం అనేది అయితే పచ్చబద్ధం. అది మేము మొట్టమొదటి ప్రారంభం కాడికి పోయాం. అక్కడ లాకులు లేవు, గోదావరి నీళ్ళు ఇటు రావట్లేదు. అక్కడ కట్టినటువంటి కరకట్ట కూలిపోయింది, దాన్ని మళ్ళీ కట్టలేదు. దాని బ్యాక్ వాటర్ను నిర్మించడానికి చేసే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు అది నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా దాదాపు 50-60 లాకులు పెట్టాల్సింది. అది పూర్తి కాకుండా బ్యాక్ వాటర్ ఉండదు. బ్యాక్ వాటర్ లేకుండా మన నీళ్లు రావు. ఇటు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా నీళ్లు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము చూసినప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు వచ్చినప్పుడు అంతా కాలువ వర్షం నీళ్ళు నిండి తప్ప ఇవి గోదావరి నీళ్ళు కాదు. వరే ముఖ్యమంత్రి అంతా నీళ్ళు వదులుతారు, మనం వర్షం నీళ్ళు కాదు. కానీ పంట పొలాలకు నీళ్ళు వస్తున్నాయని రైతులు సంబరపడితే అంతకన్నా మోసం, అంతకన్నా తెగ మరొకటి లేదు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణమంతా భద్రాద్రి జిల్లాలోనే ఉంది. పంప్ హౌజులతో పాటు ప్రధాన కెనాల్స్ అన్నీ భద్రాద్రి జిల్లా గుండానే వెళ్తున్నాయి. భూసేకరణ ఎక్కువగా ఈ జిల్లాలోనే జరిగింది. ఓ బృహత్తర లక్ష్యంతో పాటు తమ ప్రాంతానికి సాగునీరు అందుతుందని ఇక్కడి రైతులు తమ విలువైన భూములను త్యాగం చేశారు. కానీ ఇప్పుడు లింకు కెనాల్ మూలంగా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలతో భద్రాద్రి రైతన్న కన్నెర్రజేస్తున్నాడు. సీతారామ ప్రాజెక్టు ఉన్నది ఉన్నట్టుగా నిర్మించకుండా లింకు కెనాల్స్ తో కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మండిపడుతున్నారు. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టుకు కేవలం వైరాకే పరిమితం చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాలేరుకు వెళ్లాల్సిన ప్రధాన కాలువ నిర్మాణం ఆపేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఇల్లందు, పినపాక, జూలూరుపాడు, సుజాతానగర్, పాల్వంచ, మొలకపల్లి మండలాల రైతులు సర్కారు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టులో న్యాయంగా తమకు దక్కాల్సిన నీటి వాటాపై పోరాడేందుకు భద్రాద్రి జిల్లా రైతులు సిద్ధమవుతున్నారు. రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ సర్కారు తీరును ప్రశ్నించారు. ఇక తాజాగా భద్రాద్రి జిల్లాలో సొంత పార్టీ కాంగ్రెస్ నేతలు సైతం ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు కాంగ్రెస్ నేతలు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని తప్పుపడుతున్నారు. తమ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఏ మొహం పెట్టుకుని గ్రామాల్లో తిరగాలని స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మరి నది పరివాహక ప్రాంతాల్లో మరి నీరు అందించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గంలో మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రోళ్లపేట దగ్గర శంకుస్థాపన అయినప్పటికీ మిగిలిన ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నీరు అందించడం లేట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అటవీ ప్రాంతం వల్ల లేట్ అవుతుంది కాబట్టి మరి మిగిలిన వాళ్ళకైనా నీళ్ళు అందించాలి అనేసి
కొంత ఆలస్యం జరిగింది. అయినప్పటికీ మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇళ్లెందుకు కూడా ప్రతి ఎకరాకి నీళ్లు అందించాలనేసి ముఖ్యమంత్రి గారు 3,220 కోట్ల రూపాయలతోటి ఆనాడు సర్వే చేయడం అయింది. డిపిఆర్ ఓకే అయింది. ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారు అజయ్ కుమార్ గారు, సత్యవతి గారు మరి ఫైల్ కానివ్వండి అదంతా కూడా మన సెక్రటరీ ఫైనాన్స్ దగ్గర ఉంచడం జరిగింది. మరి ఇల్లెందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగం కాదా? మరి ఆనాడున్న తుమ్మల గారు కానివ్వండి, ఆనాడు అక్కడ ఎంపీగా ఉన్న పొంగులేటి గారు కానివ్వండి, మరి భట్టి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేడు మంత్రులుగా ఉన్న వాళ్ళే కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే అంటారు, మరి చాతగాని ఎమ్మెల్యే అనేసి ఎందుకు అన్నాను అనేసి అంటే ఆనాడు మరి ఇల్లెందుకు రానప్పుడు గొంతెత్తలేదు. మేము కష్టపడి తీసుకొచ్చినటువంటి 3,220 కోట్ల రూపాయలని ఈనాడు అసెంబ్లీ జరిగినా కూడా ఇల్లెందుకు పక్షాన కనీసం గళమిప్పి మా ఇల్లెందుకు మా ప్రజలకు నీళ్లు కావాలి అనేసి కనీసం అడగలేనటువంటి ఒక దద్దమ్మనే ఈరోజు ఇల్లెందు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందుకి అలాగే ఇంకా నీరందనటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా నీటిని మరి ఇక్కడ రైతాంగానికి సాగునీటిని అందించాల్సినటువంటి బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ లేని పక్షాన ఖచ్చితంగా ఇల్లెందుకు సీతారామ ప్రాజెక్టు వచ్చేంత వరకు కూడా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులన్నీ పక్కన పెట్టి ఆకమేఘాల మీద లింకు కెనాల్ ద్వారా పాలేరుకు నీళ్లు తీసుకుపోవడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాయమాటలు చెప్పి నీళ్లు తరలించుకుపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయంగా తొలి ఫలితం దక్కాల్సిన తమకు తక్షణమే నీళ్లు ఇవ్వాలని భద్రాద్రి జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కొట్టేసే దొంగలుగా మారారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయడానికి పోటీలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రోజుకో మంత్రి ప్రాజెక్టు వద్ద హడావిడి చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. ప్రాజెక్టు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వస్తేనే ప్రాజెక్టు మొత్తం కట్టినట్టు ఫీల్ అవుతున్నారని, కేవలం 8 నెలల్లోనే ఒక ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో మంత్రులు సీతారామ ప్రాజెక్టులో ప్రారంభోత్సవం కోసం సన్నాహక సమావేశాల పేరు మీద నెత్తి మీద నీళ్లు జల్లుకుంటూ పోటీలు పడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్కు బటన్ ఒత్తి నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు. వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్ళి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు. అసలు నేను కదా నీటిపారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు. ఇక ఈ ముగ్గురు మంత్రులు క్రెడిట్లో పోయి ఇప్పుడు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పోతారటగా. రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి, ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ ఉంది. ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరోం కి షాదీ మే అబ్దుల్లా దివానా అనే సామెత గుర్తొస్తూ ఉంది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, ఈ ఫలితాలను, సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు, ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు. పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి
ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించారు. అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా గత కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం మారినంత వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా? రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చిందని ప్రాజెక్టే తాము కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఇతరుల ఘనత తమ ఘనతగా చెప్పుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు? పరాన్న జీవులు అంటారు. ఇంగ్లీష్లో అయితే పారాసైట్స్ అంటారు. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే అనిపిస్తూ ఉంది. 7-8 నెలల లోపలనే మీరు కట్టేసినారు ఈ ప్రాజెక్టు. 7-8 నెలల డిపిఆర్ తయారైంది, మీరు టెండర్లు పిలిచిండ్రు, సర్వేలు చేసిండ్రు, ల్యాండ్ ఎక్విజేషన్ చేసిండ్రు, పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు, సబ్స్టేషన్లు కట్టిండ్రు. 8 నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా? నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. అరే రోజొక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు, వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే 3 ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, తెల్లారి ఇంకొక ఆయన పోతాడు. మీరు ముగ్గురు ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి, అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. 30,000 ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష నిర్వహించి, ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి, కొన్ని చోట్ల ఫిజికల్ టెస్టులు కూడా చేసి, మెడికల్ టెస్టులు కూడా చేసి, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ, కోర్టు కేసు వల్ల కానీ, ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే. కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం. మేము కూడా ఏమి అనుకోవట్లేదు. నిజాలు చెప్తాం, ఇది బీఆర్ఎస్ చేసింది 90%, మేమేదో 5-10 పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే. నిండు శాసనసభలో చెప్పారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, 108 అంబులెన్సులు కానీ, ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పని, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము, సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి, మా నాయకుడు కేసీఆర్కు ఉండే. కానీ మీదేంది మీ సంస్కారం? టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో, కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకుబెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది, రేవంత్ రెడ్డి గారిది. మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ, మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ, మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండాలు ఊపుతూ, మా హయాంలో మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచుతూ కాలం గడుపుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ 9 నెలల కాలంలో పడ్డదా అని నేను అడుగుతా ఉన్నా.